హాయ్ అండి. లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే రొటీన్ వ్లాగ్ కాదు. మేమైతే బయటికి వెళ్ళామండి. మేము ఒక చాటకు వెళ్దాం అనుకున్నాము. అనుకోకుండా 2, 3 చాట్లకైతే వెళ్ళామండి. నేను ఎప్పటి నుంచో గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు అసలు కుదరక గుడికే వెళ్ళట్లేదు. కానీ ఓం నమ శివాయ అని మాత్రం పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దండం పెట్టుకుంటానండి. శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని పూజిస్తూ ఉంటాను. ఆ అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం నాకు కలిగిందో ఏమో తెలియదు కానీ మేమైతే దేవాలయానికి వెళ్ళామండి. అనుకోకుండా దేవుడి దర్శనం కూడా చేసుకున్నాము. ఆ శివయ్య దర్శనం కూడా చేసుకున్నామండి. అసలు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకైతే చేరుతుంది. నేనైతే నిన్నటి వ్లాగ్లో శనివారం వ్లాగ్ అయితే షేర్ చేశాను కదండి. శనివారం రోజున నా డైలీ రొటీన్ ఏంటి, లొకేషన్ గురించి అయితే షేర్ చేశాను. లొకేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అది నిజమే. చాలా వరకు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇదైతే ఈవినింగ్ టైంలో అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే అన్నం పెట్టేశాను. అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇల్లు మొత్తం ఊడ్చేసానండి. అలానే బట్టలు కూడా వాష్ చేసుకున్నాను. పొద్దున ఉతికిన బట్టలు ఉంటే అవన్నీ తెచ్చేసుకొని మడత పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకుంటే మనకు అసలు లేజినెస్ అనేది ఉండదు. మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నాకు నేనే వీడియో తీసుకుంటున్నానండి. అందుకే విండోస్ అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను బట్టలు అయితే మడత పెడుతూ ఉన్నాను. నేను ఒక చోట కూర్చొని బట్టలన్నీ మడత పెట్టుకున్న తర్వాత అలమరలో అయితే నీట్గా సర్దుకుంటూ ఉంటానండి. మేమైతే 1 మంత్కి ఒకసారి సరుకులు అయితే తెచ్చుకుంటామండి. మంత్కి సరిపడా తెచ్చుకుంటాము. ఇప్పుడైతే ఇంకా వెళ్ళలేదు గ్రోసరీ తెచ్చుకోవడానికి. మేమైతే ఇంతకుముందు డీమార్ట్‌కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి వెళ్తామండి. ఈ నెల అయితే లేట్ అయిపోయింది, వెళ్ళలేదు. ఈరోజైతే వెళ్దాం అనుకున్నాం. ఈరోజైతే పొద్దున్నుంచి పనులే సరిపోయాయి. నేనైతే ఉదయం తెచ్చిన బట్టలు మడత పెట్టిన తర్వాత క్లిప్‌లన్నీ ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటూ ఉన్నాను. మన ఆడవాళ్ళు ఇంట్లో పిల్లలకి అన్నీ పెట్టుకోవాలి. బయటికి వెళ్ళాలన్నా మన పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే బయటికి వెళ్ళాలండి. అదే కంప్లీట్ చేసుకోకుండా వెళ్ళామనుకోండి, తిరిగి తిరిగి వస్తామా, ఇంక పనులు చేసుకోవాలంటే ఇంక బద్ధకం వచ్చిద్ది, కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వచ్చిద్ది, అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ నేనైతే ఇల్లైతే ఊడ్చేసి తుడిచేస్తున్నానండి. అంట్లు తోమేశాను. బట్టలు తీసుకొచ్చి బట్టలు మడత పెట్టేసి అలమరలో సర్దేశాను. తర్వాత నీట్‌గా ఇల్లైతే ఊడ్చేశాను. మాప్ కూడా పెట్టేస్తూ ఉన్నానండి. ఇల్లు ఊడ్చిన తర్వాత మాప్ పెడుతూ ఉంటాను. అలానే మేము బయటికి వెళ్ళాలి కదా! మళ్ళీ వచ్చిన తర్వాత పనులు చేసుకోవాలంటే కష్టం అని చెప్పేసి ఇల్లు మొత్తం నీట్‌గా పెట్టుకున్నాము. మా వారైతే టిఫిన్ తీసుకొచ్చారండి పిల్లల కోసమైతే. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే మామూలుగా అన్నం తినిపించేశాను. మేమైతే 5:30కి వెళ్ళాము. మళ్ళీ ఇంకా అన్నం కొంచెమే తిన్నారు. మరి బయటికి వెళ్తున్నాం కదా! టిఫిన్ చేయొచ్చని టిఫిన్ తెచ్చారండి. అందరం కలిసి టిఫిన్ అయితే తినేసాము. బట్టలు కూడా వాష్ చేసుకున్నాను. ఆరేసొచ్చాను. అన్ని పనులైతే కంప్లీట్ అయిపోయాయి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే బయటికి వెళ్తానండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఆల్రెడీ శనివారం కదా! ఉదయమే ఇల్లు తుడిచేసానండి. కానీ ఇల్లంతా కూడా ఎందుకో సాయంత్రానికి చికాకు అయిపోయినట్టు అనిపించింది. అందుకే మళ్ళీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. మా వారైతే ఫ్రెష్ అయ్యారండి. మా పిల్లలిద్దరికి కూడా స్నానం చేపిచ్చేసాను. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ విధంగా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాను. నేను నల్లపూసలైతే ఒక్కొక్కసారి ఒక్కోలా వేసుకుంటూ ఉంటాను. మేమైతే అనుకోకుండా మా తమ్ముడి దగ్గరికైతే వెళ్ళామండి. మేము మెట్రోకి వెళ్దాం అనుకున్నాము. మా తమ్ముడు రూమ్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని చూసిన తర్వాత మెట్రోకి వెళ్దామని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. నాకైతే మా వారితో ఫోటోలు దిగడం ఇష్టం అండి. మా వారికైతే అసలు ఫోటోలు దిగడమే ఇష్టం ఉండదు. నేను మా పాప అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నాము. మా వారు, మా బాబు అయితే ఫ్రంట్ అయితే కూర్చున్నారండి. మా మధ్యలో బ్యాగ్ ఉంది కదా! ఆ బ్యాగ్‌లో ఏమున్నాయంటే మెట్రోకి వెళ్ళినప్పుడు నేనైతే కవర్స్ తీసుకొని వెళ్తానండి. ఎందుకంటే మామూలుగా గ్రోసరీవి కవర్స్‌లో వేసుకొని తెచ్చుకోవడం ఈజీగా ఉంటుందని నేను క్యారీ బ్యాగ్స్ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్తాను. మా పాప అయితే నిద్రపోయిందండి. స్కూల్ నుంచి వచ్చేసింది కదా! అలసిపోయింది. మా తమ్ముడు రూమ్ దగ్గరికైతే వచ్చేసామండి. కొంచెం నడుచుకుంటూ వెళ్తే రూమ్ అయితే దగ్గరికొస్తుందంట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మా తమ్ముడికైతే ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. మామూలుగా సీఏ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ మామయ్య అంటే మా బాబుకి, మా పాపకి చాలా ఇష్టమండి. వాళ్ళ మామయ్యని చూడంగానే ఎత్తుకోమని అసలు ఈ 7 ఇయర్స్ వచ్చాయా ఎత్తుకోమని అడుగుతారండి. ఇద్దరు కలిసి ఒకేసారి వాళ్ళ మామయ్య దగ్గరికైతే వెళ్ళిపోయారు. వాళ్ళ మామయ్య అయితే ఇద్దరిని ఎత్తుకొని ఒకళ్ళనేమో నడిపించుకుంటూ అలా తీసుకొని వెళ్ళాడు. మేమైతే వాళ్ళ రూమ్‌కి వెళ్ళామండి. రూమ్‌లో అయితే ఈ విధంగా కర్టన్లు అయితే పిల్లలకు చూపిస్తూ ఉన్నాడు.
నేను ఎన్నో రోజుల నుంచి అంటే నాకు దద్దుపోసిన దగ్గర నుంచి దేవుడి గుడికి వెళ్ళాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, శివయ్య దర్శనం చేసుకోవాలని ప్రతిరోజు కూడా మనసులో అనుకుంటున్నానండి. మనం ఏదైనా సరే మంచిగా కోరుకున్నా లేదా మనస్ఫూర్తిగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని నాకు ఈరోజు అర్థమైందండి. నేను గుడికి వెళ్ళాలని నా మనసులో ఉంది. కానీ నాకైతే అసలు నా పనుల వల్ల కుదరట్లేదు. అయితే కుదిరిద్దండి, వీలు చేసుకొని వెళ్తే కుదిరిద్ది. కానీ కుదరక వెళ్ళట్లేదు. ఒక్కొక్కసారి మనం ఏదైనా చేయాలి అనుకుంటాం, కాలు ముందుకు వెళ్ళదు. అంతే అండి. కానీ ఈరోజు నాకు దేవుడు నా కోరికనైతే నెరవేర్చాడండి. నేను వచ్చింది మా తమ్ముడు రూమ్ చూడడానికి, మా తమ్ముడు దగ్గరికి. కానీ శివయ్యని దర్శనం చేసుకోగలిగాను. అలానే అమ్మవారి దర్శనం కూడా చేసుకోగలిగాను. హనుమాన్ దర్శనం కూడా చేసుకోగలిగాను. అది ఎలా అంటే మా మా తమ్ముడు ఒక రూమ్‌కి దగ్గరలో కాదండి, ఎదురుగానే టెంపుల్ ఉంది. ఒక్క అడుగు కూడా కాదు, వాళ్ళ రూమ్ ఎదురుగానే టెంపుల్ ఉందండి. మా తమ్ముడు రూమ్ కంటే ముందే నేనసల ఆ గుడికి వెళ్ళి రావాలి అనే ఆలోచన నా మనసులోకి వచ్చేసిందండి. హమ్మయ్య! దేవుడి దర్శనం అయితే చేసుకోగలుగుతున్నాను అని మనసుకి అనిపించిందండి. ఎదురెదురుగా కాబట్టి ముందుగా మా తమ్ముడు రూమ్‌కైతే వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని మామూలుగా ఇల్లంతా చూసేసి మా తమ్ముడితో కొంచెం మాట్లాడుకొని మా బాబుని, మా వారిని అక్కడ ఉండమని చెప్పి మా పాపని తీసుకొని ఎదురుగానే కాబట్టి నేను మా పాప అయితే గుడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని దండం అయితే పెట్టుకున్నామండి. శివయ్యకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. శివయ్య దర్శనం జరిగింది. అలానే నందీశ్వరుని చెవులో ఏదైనా చెప్పామనుకోండి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. వినాయక స్వామి ఉన్నారు, అలానే శివయ్య, నందీశ్వరుడు ఉన్నారు, అలానే అమ్మవారు ఉన్నారు, అలాగే హనుమాన్ కూడా ఉన్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే నవగ్రహాలు కూడా ఉన్నాయి. అందరి దగ్గర నేనైతే దండం పెట్టుకున్నాను. శివయ్య నీ దర్శనం దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని కూడా అనుకున్నానండి. ఓం నమ శివాయ అని మనం ఎప్పుడు అనుకున్నా సరే శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి. నాకైతే ఆ విషయం అర్థమైంది. మేము వెళ్ళింది మా తమ్ముడిని చూడడానికి, వాళ్ళ రూమ్ చూడడానికి వెళ్ళాము. అయితే శివయ్యని దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటివి మనం ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్లోకి వస్తుందండి. దైవానుగ్రహం అనేది మన పైన ఉందనుకోండి, మనం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాము. నేనైతే ఒక్కసారి కాదండి శివయ్య దర్శనం 2 సార్లు చేసుకున్నాను. ఒకసారి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళానండి. మళ్ళీ రూమ్‌కి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో వచ్చేంతలోపు టైం ఉంది కదా అని మా వారిని అక్కడే ఉండమని చెప్పి మళ్ళీ వచ్చి శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము. మా బాబునైతే మా తమ్ముడి దగ్గరే ఉంచేశాను. మా తమ్ముడు మా ఇంటికి వస్తాడని. అక్కడి నుంచి మెట్రో క్యాష్ అండ్ క్యారీకి అయితే వెళ్ళామండి. నేను, మా వారు, మా పాప అయితే వెళ్ళాము. ఇక్కడ మామూలుగా ఇంతకు ముందైతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుందండి. లైటింగ్ చూడండి నైట్ టైం ఎంత బాగుందో. మాకు మెట్రోలో 2 గంటల పైనే పట్టిందండి. మేము ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయిందండి. మళ్ళీ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నారండి. వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేసి టీ పెట్టి ఇచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయేసరికి 11:00 అయిందండి. మా తమ్ముడు కూడా వచ్చాడు. మా తమ్ముడు అయితే మామూలుగా రూమ్లో ఉంటాడు కదా, ఈరోజు మా ఇంటికి రా అని చెప్పడానికని మేము వెళ్ళాము. మా తమ్ముడైతే జశ్విని తీసుకొని వచ్చేసాడండి. ఇక్కడ నేనైతే మామూలుగా మెట్రోలో మొత్తం గ్రోసరీస్ అన్నీ తీసుకొని బిల్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా క్యారీ బ్యాగ్స్లో అయితే నీట్గా సర్దుతూ ఉన్నాను. అక్కడైతే ఒక కట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము. చీపురు అయితే పాడైపోయిందండి, చీపురు కూడా తీసుకున్నాము. గ్రోసరీ మొత్తం క్యారీ బ్యాగ్స్లో నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను. సర్దేసి ట్రాలీలో అయితే పెట్టేసుకుంటున్నానండి, సపరేట్ ట్రాలీలో. ఇక్కడ నేనైతే సర్దుకుంటూ ఉంటుంటే వెనక నుంచి ఒక కార్ అయితే సౌండ్ వచ్చేసింది. హార్న్ కొడుతూ ఉన్నారండి. నేనైతే సడన్గా అటు నుంచి ఇటు సైడ్ అయితే వచ్చేసాను. మా పాపని వీడియో తీయమంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అయితే కదుపుతూ ఉంది. ఎలానోకలా తీసిందండి. ఈ వీడియో అయితే అంతకుముందు మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీశానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఆర్చ్ ఉంటుంది, అలానే పిరమిడ్ కూడా ఉంటుందండి. ధ్యానం చేసుకుంటే చాలా మంచిది కదా. మా మామయ్య అయితే ప్లానింగ్ ప్రకారం పిరమిడ్ అయితే కట్టించుకున్నారు. వాళ్ళ ఇంటి ముందు అయితే మొక్కలు చాలా ఉంటాయండి. మా అమ్మ కూడా చాలా మొక్కలు వేసింది. నాకు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా మొక్కలు పెంచుకుంటే చాలా ఇష్టం అండి. మా చిన్నప్పుడు బతుకమ్మకి పువ్వులైతే మేము ఎక్కడెక్కడో తెచ్చేవాళ్ళమండి. ఇప్పుడు చూడండి మా ఇంట్లోనే ఇన్ని పువ్వులైతే ఉన్నాయి.
పింక్ కలర్ నూరువరాలండి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి, భలే ఉంటాయండి. మా అత్తయ్య అయితే అన్ని రకాల మొక్కలు, గులాబీ మొక్కలు, చిట్టి చామంతులు, చామంతి మొక్కలు, అన్ని రకాల మొక్కలైతే పెట్టిద్ది. తులసి కోట చుట్టూ కూడా ఈ విధంగా మొక్కలైతే పెట్టుకున్నారండి. చక్రవర్తి పూలు అంటారు. ఈ చక్రవర్తి పూలు కూడా ఉన్నాయండి. పెద్ద చెట్టు అయితే ఉంది. మా అమ్మమ్మ వాళ్ళకైతే ఉప్పులమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఉన్నారండి. అమ్మవార్లు ఇద్దరికి కూడా ఈ విధంగా రేకుల షెడ్ అయితే వేశారు. పైన అయితే మొత్తం అంతా కూడా రేకుల షెడ్ వేశారండి. ఎండ తగలదు, అస్సలు తగలదు. ఇప్పుడైతే మొత్తం షెడ్ వేసేస్తారు. ఇది నేను ఊరు వెళ్ళినప్పుడు తీసిందండి. మామూలుగా మీలో మొక్కలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పల్లెటూరులో అయితే మొక్కలు ప్రతి ఒక్కరింట్లో కూరగాయ మొక్కలు ఉంటాయి, అలానే పూల మొక్కలు కూడా ఉంటాయండి. కలబంద వేశారు, మనీ ప్లాంట్ వేశారు, ఎక్కడ చూసినా మొక్కలే ఉంటాయండి. మా అమ్మ కూడా చాలా మొక్కలు వేసిద్ది. నాకైతే ఇక్కడ అపార్ట్మెంట్లో మొక్కలు వేసుకోవడం అంటే ఇష్టం, కానీ మేము వేసామనుకోండి ఆ మొక్కలకు వేసిన వాటర్ కింద పడ్డాయి అనుకో వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ బాధ అంతా ఎందుకని నేను ఎక్కువగా మొక్కలు వేయట్లేదు. అంతకు ముందు అయితే మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అక్కడైతే నేను ఎక్కువగానే మొక్కలు వేసుకునేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే మామూలుగా ఇది మందారం మొక్క అండి. పింక్ కలర్ మందారం, ముద్ద మందారం అండి, పెద్దగా ఉంటుంది. అలానే మా చిన్నప్పుడైతే కుంకుమ కలర్లో ఉన్న మందారం ఉండేది, భలే ఉండేదండి. అందరూ తలలో కూడా పెట్టుకునేవాళ్ళు. మీలో ఎంతమందికి మొక్కలంటే ఇష్టమో, మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే మళ్ళీ మెట్రో నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు అయితే రాగానే సరుకులు అయితే నీట్గా సర్దేసుకుంటానండి. కానీ ఈరోజైతే అసలు కుదరలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ వంట అయితే చేశాను. టమాటా కర్రీ, అలానే చపాతీలు చేశాను, అలానే బంగాళదుంప ఫ్రై కూడా చేశాను, చిప్స్ వేయించాను, పన్నీర్ కర్రీ చేశానండి. అందరం కలిసి భోజనం చేసేసరికి 12 అయితే అయింది. అందరం కలిసి భోజనం చేసి కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని పడుకునేసరికి 1 గంట అయితే అయిందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇలాగే లేట్ అవుతుంది కదా. ఇంకేం సర్దలేదండి. ఇంకా సరుకులన్నీ సోఫాలో పెట్టేసి అలా ఉంచేసాను. వంట చేసేసరికినే 12 అయిపోయింది. మేము తినేసి కబుర్లు ఆడుకొని పడుకునేసరికి 1 గంట అయిపోయిందని చెప్పాను కదా. అప్పటికే నేను అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. నైటే ఇల్లు మొత్తం ఊడ్చేసానండి. వీడియో అయితే ఏం తీయలేదు. అయితే చాలామంది బయటికి వెళ్ళొచ్చి పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా. నాకైతే అలానే అనిపించిందండి. నిన్నైతే ఉదయం పని చేసుకున్నానా, మళ్ళీ సాయంత్రం రెడీ అయిపోయి బయటికి వెళ్ళాము. బయట మామూలు సరుకులు తీసుకోవడానికి మొత్తం అంతా తిరిగేసాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చుట్టాలు వచ్చారు, వాళ్ళకి మంచి చెడు అని టీ పెట్టి ఇవ్వడం, స్నాక్స్ పెట్టి ఇవ్వడం, ఇవన్నీ చేశాను. వాళ్ళతో మాట్లాడాను. మళ్ళీ తర్వాత వంట చేశాను. వంట చేసి మళ్ళీ అంట్లన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అసలు నడువంతా ఒకటే నొప్పి వచ్చిందండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పనులంటూ మనకు ఉంటూనే ఉంటాయి. అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా పని ఎక్కువైపోతుంది కదండి. అలాంటప్పుడు మనం కొంచెం స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం. అలా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలంటే మనం పని చేసుకునే టైంలోనే టయానికి అన్నం తింటాం. ఎండాకాలం అనుకోండి కొంచెం మజ్జిగ తాగటం, ఇలాంటివి మన మీద మనమే కేర్ తీసుకోవాలి. మన కోసం ఎవరు కేర్ తీసుకోరు. తీసుకుంటే మంచిదే, తీసుకోకపోతే కనుక మన కోసం మనమే ఆలోచించుకోవాలని నేను అనుకుంటున్నా. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మనకి చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేసామనుకో చాలా బాగా అనిపిస్తుంది. కానీ పని చేయాల్సి వచ్చినప్పుడే మనకి అస్సలు చుక్కలు కనపడతాయి కదా. కానీ ఒకటి కావాలంటే ఒకటి చేయాలి. మనకి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి మంచి చెడు చూడడం మన బాధ్యత. వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి. మనకు ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళకి మంచిగా వండి పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. అలానే మనం పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మన ఇంత మంచిగా చూసుకున్నారని ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారని కాదు, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మర్యాదగా మంచిగా అయితే చూసుకోవాలని నేను అనుకుంటున్నా. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.